పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి ప్రభుత్వం మన మిత్ర యాప్ ద్వారా 200 పౌర సేవల్ని పారదర్శకంగా అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ ఘనత అంతా మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని చెప్పారు. మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన మిత్ర యాప్ ద్వారా అందే పౌర సేవల గురించి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పౌర సేవల నిమిత్తం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచాలు అడిగేవారని గుర్తు చేశారు. లంచం అవినీతిని అరికట్టేందుకు మనమిత్ర యాప్ దోహదపడుతుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ తో పౌర సేవలు సరళీకరణంతో పాటు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతో పాటు గ్రీవియన్సెస్ ఏదైతే పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవియన్స్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్ష, 161 సేవలతో ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈరోజు 200 పైచిలుకు సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు లొకేషన్ షేరింగ్ కోసం కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చాలా వరకు పోలీసులకు కానీ అలాగే అంబులెన్స్లకు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇప్పటికే చాలా యాప్స్ వచ్చున్నాయి. కానీ మన వాట్సాప్ గవర్నెన్స్ లో దీన్ని అంతర్భాగం చేసుకుంటే తప్పకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా SOS సర్వీసెస్ కూడా దీంట్లో మనం పార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, మతం చూడం పార్టీ చూడం అని గొప్పగా చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ లంచాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గాలకు విభేదాలకు తావు లేకుండా టెక్నాలజీ ద్వారా సామాన్యుడికి సైతం ఈ సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీనివల్ల ప్రజలకు అమూల్యమైనటువంటి సమయంతో పాటు ఖర్చు, ట్రావెలింగ్ ఖర్చు ప్రతి ఒక్కరు ఈరోజు సామాన్యుడు గవర్నమెంట్ MRO ఆఫీస్కి రావాలంటే మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులతో పాటు అనేక రకాల ఖర్చులతో పాటు లంచాలు కానీ అవినీతి కానీ వీటినన్నిటి కూడా రూపుమాపేటువంటి ఒక మంచి కార్యక్రమంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మేము అందరం కూడా అభివర్ణించవచ్చు. అధ్యక్ష, ఏదైతే స్వర్ణ 2047 మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో దానికి ఇది ఒక తొలి అడుగుగా కూడా ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో ప్రపంచం అంతా కూడా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో లాంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏని కూడా ఇంటర్లింక్ చేస్తూ ఈరోజు గవర్నెన్స్ ని జోడిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తా ఉన్నాం రేషన్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉందో దాన్ని అరకట్టడానికి QR కోడ్ ద్వారా ఈరోజు ఎందుకంటే రేషన్ కార్డులో ఏదైతే జరుగుతా ఉందో ఇది ప్రజల చేతుల్లోకి ఇచ్చినటువంటి పాలన అని చెప్పి నేను దీన్ని అబ్రివేషన్, షార్ట్ అబ్రివేషన్ అంటే ఇది ప్రజల చేతుల్లో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే దానికి ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా మేము అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.